హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో బేబీ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటి కల్ట్ బొమ్మని అందించి 5 అవార్డ్స్ని, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. ఈ సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? గ్రేట్ ఫీలింగ్ అండి. అంటే 5 గెలుచుకోవటం అనేది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. చాలా సంతోషంగా ఉంది. అండ్ బేసికల్గా బేబీ మూవీకి ఒక పదం యాడ్ అయింది, దట్ ఈస్ కల్ట్ బొమ్మ. అంటే లైక్ ఆ మూవీ చూసినప్పుడు ఇలాంటి కథలు చాలామంది తీశారు మీరు చెప్పినట్టే, కానీ దాన్ని చూపించే విధానం, స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ బాలీవుడ్కి వెళ్ళబోతుంది. ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడున్న ఫ్లేవర్ అక్కడ కూడా తీసుకెళ్ళాలి, అక్కడున్న ఫ్లేవర్ని యాడ్ చేయాలి, కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు? వాస్తవికతకి దగ్గరగా క్యారెక్టరైజేషన్, సెటప్ కానీ మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా రెగ్యులర్గా జరిగే కథలు, రెగ్యులర్గా వచ్చే సీన్లు కూడా ఆ సెట్లో తీయగలిగినప్పుడు చాలా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంకా వరల్డ్ సినిమాకి మోర్ ఎక్స్పోజ్డ్ కాబట్టి సో మోర్ రియలిస్టిక్గా సినిమా తీయడానికి తగిన చేర్పులు, మార్పులు అన్నీ చేసుకున్నాను. ఓకే. అండ్ వన్ థింగ్ చూసుకుంటే బెస్ట్ యాక్ట్రెస్గా వైష్ణవి చైతన్య గారికి రావడం, అండ్ శ్రీరామ్ చంద్ర గారికి సింగర్గా, అండ్ అలాగే లిరిసిస్ట్, ఇలా ఒక్కొక్క జాన్లో వచ్చాయి కదా. సో అందరూ ఆనంద్ దేవరకొండ గారికి కూడా వస్తే బాగుండు, మొత్తం ఒకటే ప్యాకేజ్ వచ్చేది కదా అని అనుకునేవారు కదా. అక్కడ ఏమైనా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం లాంటి ఏమైనా జరిగిందా? బాగా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఆనంద్కి రావాలి, వస్తుంది అని చాలా 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 హోప్ పెట్టుకున్నాను నేను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు లెజెండ్ ప్రకాష్ రాజు గారు అండ్ మా మర్చిపోయాను ఏంటి పేరు, సో మిస్టర్ అండ్ మిస్సెస్ పులిశెట్టి, నవీన్ పులిశెట్టి గారికి, వాళ్ళిద్దరికి రావడం కూడా చాలా సంతోషం. అండ్ దే డిజర్వ్ ఇట్. బట్ ఆనంద్ పడిన స్ట్రగుల్కి, ఆనంద్ జనాల్లో వచ్చిన ఇంపాక్ట్కి తనకి వచ్చుంటే బాగుండేది. చాలా అట్లీస్ట్ క్రిటిక్స్ అన్న వచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ చూద్దాం, మిగతా అవార్డులు కూడా ఉన్నాయి కదా. సో బేసికల్గా అంటే ఇది చాలా మందికి ఉన్న క్వశ్చనేనండి. మన తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు కావచ్చు, మంచిగా హిట్ అయిన సినిమాలు బాలీవుడ్కి వెళ్ళేసరికి అక్కడ జనాలకి ఆ ఫ్లేవర్ నచ్చకనో ఏంటో తెలియదు, కొంచెం ఆడట్లేదు. అలా చాలా సినిమాలు ఉన్నాయి మనకి పాతగా. సో ఇప్పుడు ఇక్కడ బేబీ 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చింది అండ్ ఇట్స్ కల్ట్ బొమ్మ. అలాంటిది బాలీవుడ్కి వెళ్ళబోతుంది అని అంటే మీకు ఎక్కడో చిన్న భయం ఉండే ఉంటుంది. సో ఎవరిని కాస్టింగ్ తీసుకోబోతున్నారు? ఏమైనా రిలీజ్ చేశారా? వాళ్ళు కూడా కొత్త వాళ్ళేనా, లేకపోతే ఎవరైనా నోనబుల్ పర్సన్సా? ఎవరిని తీసుకోబోతున్నారు? లేదండి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్స్తోనే వెళ్తున్నాను, క్యారెక్టర్స్ కనిపించాలని. అది ఇప్పుడే డీటెయిల్స్ రివీల్ చేయలేము. ఇంతకుముందు ఆడిన సినిమాలు ఉన్నాయి, ఆడని సినిమాలు కూడా ఉన్నాయి. సిన్సియర్గా సినిమా తీయడం ఒకటి ఫిల్మ్ మేకర్కి తెలుస్తుంది. అండ్ ఎందుకంటే మన గేమ్ వేరే, మన మనస్తత్వాలు వేరే, నార్త్కి వెళ్ళేటప్పుడు వేరే మారుతుంది. ఐ థింక్ నేను కొంత నేర్చుకున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను సిన్సియర్గా. సినిమా ఎప్పుడు సిన్సియర్గా నమ్మి తీస్తాను. లెట్స్ హోప్. బేబీ 2 ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే తర్వాత ఏమైంది, ఆయన ఏమయ్యారు, మా ఆనంద్ ఏమయ్యాడు అనే క్వశ్చన్ చాలా మందికి ఉన్నాయి. కెన్ వీ ఎక్స్పెక్ట్ బేబీ 2? కథ ఉందండి, బేబీ 2 కథ ఉంది నా దగ్గర. బట్ తీస్తానా లేదా అనేది ఇప్పుడు చేయబోతున్న ప్రాజెక్ట్స్ని బట్టి, ఆనంద్, వైష్ణవి తర్వాత వాళ్ళిద్దరు చేయబోయే సినిమాలు, నా టైం, ఇవన్నీ కలవాలండి. ఓకే. అండ్ టూ లాస్ట్ క్వశ్చన్స్. సో ఇంత మంచి సక్సెస్ వచ్చిన సాయి రాజేష్ గారు అప్కమింగ్ అంటే లైక్ కొత్త వాళ్ళతో తీస్తారా, లేకపోతే నోనబుల్ హీరోస్తో, స్టార్ హీరోస్తో? ఒక స్టార్ హీరోతో చేయాలని ఉందన్నారు, ఎవరు అనేది ఇంత తొందరగా రావడం కరెక్ట్ కాదు కాబట్టి స్టార్ హీరోస్తో చేస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? అవకాశాలు ఇవ్వటం ఏమీ లేదండి, నాకు సినిమా అవసరం కాబట్టి నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. నా ప్రయారిటీ, ప్రిఫరెన్స్ ఎప్పుడు సినిమా నా కంట్రోల్లో ఉండాలి అనేదే ఉంటుంది. అది ఎప్పుడు స్ట్రగ్లర్స్ నుంచో, కొద్దిగా ఇప్పుడు ఎదుగుతున్న యాక్టర్స్ నుంచోనే వస్తుంది. స్టార్ హీరోస్తో చేస్తే అది వేరే లెవెల్కి వెళ్తుంది సినిమా. సో డిపెండ్స్ అండి. అంటే నాకు ఏదైనా ఓపెన్గానే ఉంటాను నేను. ఇక్కడి నుంచి వేరే లెవెల్కి వెళ్ళాలి. సినిమా మంచిగా ఉంటే చాలా. హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ డైరెక్షన్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్? ఒక హీరో, ఈ హీరోకి నేను ఎలాగైనా సరే మూవీ డైరెక్ట్ చేయాలి అని అనుకుంటే ఒక హీరో పేరు, అండ్ యాజ్ అ డైరెక్టర్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు మొదటి నుంచి ఇన్స్పిరేషన్ మణిరత్నం గారండి. ఇక్కడ సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఆబ్వియస్లీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఇన్స్పిరేషన్
చిరంజీవి గారు అండి. సో ఎప్పటికైనా ఆయనకి సినిమా తీయాలనేది ప్రతి అభిమాని కోరికగా ఉంటుంది. రాసుకొని చెప్తాను. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సాయి రాజేష్ గారు నేషనల్ అవార్డు వచ్చింది, ఆ తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. బాలీవుడ్లో కూడా బేబీ బొమ్మ కల్ట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.